ఎక్కడున్నామంట? చూడండి, తప్పు మార్గంలో ఉన్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఒకటి మాట ఉంది, నేను నీ ఎదుట 2 మార్గములు ఉంచున్నాను. ఏ మార్గము కావాలో నువ్వే కోరుకొని దేవుడు మన ఎదుట ఉంచినాడు. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాల మార్గము. ఆ 2 మార్గాలు మానవుడు ఏది కోరుకున్నాడంటే, నాకు విశాల మార్గం కావాలి. మానవునికి పాపం చేయటంలో ఉన్నంత సంతోషము దేనిలో లేదు. చూడండి, ఆ పేతురు పత్రికలు మనం చూసినట్టయితే అలాంటి తప్పు మార్గాల్ని, ఈ మార్గము ఎలా కనిపెట్టాలి, ఇది నాకు ఎలా తెలిసిద్దయ్యా అంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పినాడు, నేడు క్రీస్తును పోలి. ఆయన ఎలా నడుచుకున్నాడు క్రీస్తును పోలి? ఆయనకి ఎలా తెలిసింది క్రీస్తు అలా వెళ్ళాడని? ఎలా తెలిసిందంటే, ఆయన